హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కారా బూందీ. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లల స్కూల్లోకి స్నాక్స్ లాగా కానీ తినడానికి ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. కారా బూందీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బేకరీ స్టైల్లో. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద ఇలాగ స్టైనర్ పెట్టేశాను. ఆ స్టైనర్లో అయితే శనగపిండి ఒక 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. చిన్న కప్పుతోటి నేను కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న కప్పుతోటి 2 కప్పులు అయితే వేసాను. ఇప్పుడు పావు కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. 2 కప్పులకి పావు కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ ఎలాగో పైన వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బూందీ రెడీ అయిన తర్వాత వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడ స్టైనర్లో స్పూన్ తోటి అటు ఇటు తిప్పామనుకో కిందకైతే స్టెయిన్ అయిపోతుంది. ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా పురుగులు అలా ఉంటూ ఉంటాయి కదా శనగపిండిలో, ఒక్కొక్కసారి అవంతా పోయి పిండి అనేది మెత్తగా వస్తుందన్నమాట. చూసారు కదా, పిండి కూడా బాగా కలుస్తుంది ఇలా చేసామనుకో. ఉప్పు, బియ్యం పిండి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా కలుస్తాయి అన్నమాట అలా చేస్తే. ఇక్కడ చూడండి, మొత్తం స్టెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలాగా స్పూన్ తోటి కలుపుకుంటూ ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగా స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. ఒకేసారి పోసేసామనుకో వాటర్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ పిండి కలిపేటప్పుడు బాల్స్ అనేవి లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా స్మాష్ చేస్తూ కలిపామనుకో మెత్తగా వస్తుంది. బాల్స్ అనేవి లేకుండా ఇలాగ గిన్నెకి స్మాష్ చేస్తున్నాం చూసారు కదా, బౌల్కి ఇలాగా స్పూన్ తోటి అలా కలుపుకుంటే బాగా వస్తుంది అన్నమాట. చూడండి, పిండి అయితే కలపడం రెడీ అయిపోయింది. పిండి ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ బూందీ చేసుకోవడానికి ఇలాగా చిల్లులు గంట ఉంటుంది కదా, దీంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే బూందీ గరిటెతో అయినా చేసుకోవచ్చు. ఇది చూడండి బూందీ గరిట, నేనైతే బూందీ గరిటెతో చేస్తున్నాను ఇప్పుడు. లేదంటే మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే దీంతో అయినా చేసుకోవచ్చు, చిల్లులు గరిటెతో అయినా పర్లేదు, దాంతో అయినా వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండాలి, అది చిన్నదిగా కాకుండా. ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా వేయగానే పైకి రావాలన్నమాట బూందీ అనేది. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ బూందీ గరిటె అయితే పెట్టేసుకొని పిండి ఇలాగా కొంచెం వేసుకున్నాం అనుకో, చూసారు కదా ఇలా దిగుతుంది అనమాట. స్లోగా, ఒకేసారి కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు, పర్ఫెక్ట్గా పిండి అనేది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ తోటి ఇలాగ వేసుకున్నాం అనుకో ఫాస్ట్గా దిగుతుంది. ఇది కళాయికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉండల్లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా సరిపడా, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నానని చిన్న కళాయి పెట్టాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి కొంచెం వెడల్పుది పెద్దది పెట్టుకున్నారనుకో నీట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ కొంచెమే వేసుకోవాలి, కొంచెం వెల్త్గా. నిండా వేసామనుకో పొంగుతుంది కదా, శనగపిండి వేసినప్పుడు పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వెల్త్గానే తక్కువగానే వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఈ బూందీ గరిటెకి వెనక పక్క పిండి అనేది ఉంటుంది కదా, అదైతే నీట్గా తుడుచుకోవాలి. లేదంటే నెక్స్ట్ టైం వేసేటప్పుడు అది ఇది కలిసి పడిపోయి ఉండలు ఉండలుగా అయిపోతుంది బూందీ అనేది, ఇలాగా రౌండ్గా రాకుండా. అందుకని చెప్పేసి అదైతే నీట్గా తుడుచుకోవాలి వేసిన ప్రతిసారి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బూందీ అనేది, రౌండ్ షేప్లో వచ్చింది కదా, చిన్న చిన్నగానే వచ్చింది. హోల్స్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి బూందీ గరిటెకి బాగా వచ్చిందనమాట. ఇలాగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. బాగా కలుపుతూ ఫ్రై చేసామనుకో ఇలాగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ ఫస్ట్ బ్యాచ్ వేసినట్టే మళ్ళీ ఇంకా ఎంత పిండి ఉంటే మీ దగ్గర, మీరు ఎంత క్వాంటిటీ చేసినా ఇలాగే వేసుకుంటూ ఉంటే బ్యాచ్ల వారీగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే, ఎక్కువ కాకుండా.
ఎక్కువ వేసామనుకో చెప్పాను కదా ఇందాక ఉండలంతా అవుతుందని ఒకదాని మీద ఒకటి పడి, అలా కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోండి. చూసారు కదా ఆయిల్ ఎలా పొంగుతుందో, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలి. కొంచెం వెడల్పుది అయితే తీసుకుంటే బాగుంటుంది. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్నదే తీసుకున్నాను. నాకు ఇది సరిపోయింది పర్ఫెక్ట్గా. మీరు చేసేదాన్ని బట్టి, మీకు కుదిరేదాన్ని బట్టి తీసుకోండి. చూసారు కదా క్రిస్పీగా వచ్చాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అంతా బూందీ అయితే రెడీ అయిపోయింది. పిండి మొత్తం అయితే వేసేసాను. చూసారు కదా కలర్ కూడా ఈ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫ్రై అవ్వలేదు అనిపించింది అనుకోండి, బయటకు తీసిన తర్వాత మళ్ళీ వేసి తీసుకోవచ్చు, పర్లేదు. ఆయిల్ కూడా తీసుకోలేదన్నమాట, అంటే ఆయిల్ కూడా లాగలేదు. బూందీ మొత్తం రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు అయితే ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇలాగ ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే ఆయిల్లో పుట్నాలు అయితే తీసుకుంటున్నాను. పుట్నాలు ఆప్షన్స్ అన్నమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి వేసుకుంటున్నాను. చూడండి వీటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చేసుకున్నామనుకో ఆయిల్లో మాడిపోకుండా, ఆయిల్లో జారిపోకుండా కూడా ఉంటాయన్నమాట. ఇలా కలుపుతూ తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే, చూసారు కదా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. వీటిని కూడా ఒక పావు కప్పు అయితే తీసుకొని, ఇప్పుడు కరివేపాకు తీసుకొని సేమ్ అలాగే ఫ్రై చేసుకొని ఆయిల్ ఇప్పుడు బూందీలో వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ చూసారు కదా ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాం, మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలాగా చూసారు కదా ఇలాగా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు దీంట్లోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అంటే మీకు క్వాంటిటీని బట్టి, తినే కారాన్ని బట్టి, పిల్లలు అయితే ఎక్కువ కారం తినలేరు కదా, దాన్ని బట్టి కొంచెం సాల్ట్ ఆల్రెడీ పిండిలో అయితే వేసాం కదా, ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా రోట్లో అయితే వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా రెడీ అయింది కదా, దీన్ని డైరెక్ట్ ఇలాగే బూందీలో అయినా కలుపుకోవచ్చు. లేదు పచ్చివాసన వస్తుంది అనుకున్న వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్లో కలిపేసుకుంటా బాగుంటుంది. చూసారు కదా ఇలాగ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. చూసారుగా ఇంట్లోనే ఈజీగా స్వీట్ స్టాప్ స్టైల్లో కారా బూందీ అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అనమాట, తినాలి అనుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే అంత టేస్ట్ అనిపించదు. మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, మాకు నచ్చదు అనుకుంటే. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ కారా బూందీని ఇలాగా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి నెల రోజుల వరకు తినొచ్చు అనమాట. కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అలాగా స్పెషల్గా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయొచ్చు. ఒకళ్ళమైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నామనుకో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే. దానికోసం అయితే ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను, బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను కదా, 2 కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి తినను అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది. అంటే కొంతమంది ఓన్లీ శనగపిండితో కూడా చేసుకుంటారు కదా, అలా కాకుండా శనగపిండి గ్యాస్ పట్టేస్తుంది, మాకు పడదు, వామిటింగ్స్ అవుతాయి అలా అనుకునే వాళ్ళకి ఇలా బియ్యం పిండితోటి కొంచెం లైట్గా శనగపిండి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలాగా రెడీమేడ్ వాటితోటి అప్పటికప్పుడు పిండి పట్టించుకోవాలి, పిండి పట్టేసరికి టైం పడుతుంది అనుకోకుండా ఇన్స్టెంట్గా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేయచ్చు. స్కూల్కి స్నాక్స్ బాక్స్కి కానీ వాటికైతే చాలా బాగుంటాయి ఇలా చేసుకున్నాం అనుకో. ఇక్కడ ఆ పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేశాను కదా. మనం తినేదాన్ని బట్టి, అంటే పిల్లలు తింటారు, కొంచెం కారం ఎక్కువైతే తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు, లేదు మాకు కారం కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కడుపు నొప్పి రాకుండా ఫాస్ట్గా అరగడానికి వాము కూడా వేసుకుంటున్నాము, టేస్ట్ కూడా బాగుంటాయి. వాముని మిక్సీకైనా ఆడుకోవచ్చు, ఇలాగా చేతులతోటి నలిపేసి వేసుకున్న ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వాము ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అంటే కారము వాము ఘాటు వస్తుంది కదా, దాన్ని బట్టి చూసేసుకోవాలి.
ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, వాము ఇవన్నీ వేసాం కదా, మొత్తం అంతా బాగా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా ఎక్కువ తక్కువైందేమో చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు కాగిన నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. వెన్న ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు. డాల్డా వాడట్లేదు కదా, ఇంకా వాడకూడదని చెప్పేసి దానికోసం అయితే ఇక్కడ కాగిన నూనె వేసుకుంటున్నాను. అంటే గుల్లగా రావడం కోసం అన్నమాట. ఇది వెన్న వేసుకున్నా కూడా గుల్లగానే వస్తాయి చక్రాలు అనేవి. అంటే కొన్ని ఏరియాల్లో కారాలు, చక్రాలు, జంతికలు, మురుకులు అంటూ ఉంటారు కదా, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. ఇక్కడ చక్రాలు అని పిలుస్తారనమాట. ఇంకా అలాగ అలవాటు అయిపోయింది, అలా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం అయితే కాగిన నూనె యాడ్ చేసుకొని ఇలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నూనె యాడ్ చేసాం కదా, పిండి మొత్తం కలిసేలాగైతే ఇలా కలిపేసుకోవాలన్నమాట మెత్తగా. ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, చేతితోటి ఇలాగ అన్నాం అనుకో, ఇలా వచ్చిందనుకో సరిపడినట్టు అనమాట ఆయిల్ అనేది. ఆయిల్ అయినా వెన్న అయినా ఏదైనా సరే. ఇప్పుడు కలిపేసుకున్నామా మొత్తం అంతా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి. కొంచెం అయితే పక్కన పెట్టేసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, ఇక్కడ నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఎక్కువ చేశారనుకో అలాగే కొంచెం పక్కన పెట్టేసి కొంచెం కలుపుకోవాలి. పిండి నానిందనుకో ఆయిల్ అనేది లాగుతుందనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవాలి. ఇక్కడ చక్రాలు అనేది అప్పటికప్పుడు కలుపుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటాయి, గుల్లుగా వస్తాయి. చూసారు కదా, ఇలాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఏలు పెట్టామనుకో గుంత పడాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చక్రాలు. చక్రాల గిద్దలో కూడా నీట్గా దిగుతాయి అన్నమాట. నా దగ్గర ఇదైతే ఉంది, దీంతో అయితే నొక్కుతున్నాను చక్రాలని. చూసారు కదా, దీనికి ముందుగా ఆయిల్ అయితే పూసుకోవాలి. దీనికైతే పిండి ఎక్కువ పడుతుంది, ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా నా దగ్గర కూడా ఇదే ఉంది, అందుకని చెప్పేసి దీంతో చేసుకుంటున్నాను. ఒకళ్ళమే చేసుకునేటప్పుడు ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే థ్రెడ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పైన గన్నుకి అది గన్ను థ్రెడ్స్ అనేవి సరిగ్గా పెట్టలేదనుకో నూనెలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఆయిల్తో చేసే ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి, ఆయిల్ పైన పడిపోకుండా. చూసారు కదా, ఇలాగా సన్నగా చేసేసుకొని దీంట్లోకి అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను 2-3 విధాలుగా అయితే చూపిస్తాను చక్రాలు ఎలా చేసుకోవాలని. మనకి స్నాక్స్కి కానీ ఒకవేళ ఎక్కడికైనా ఊరికి తీసుకెళ్ళాలి అలా అనుకునేటప్పుడు ఎలా చేసుకోవాలా, ఇంట్లోకి ఎలా చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి చక్రాల గిద్ద లేదు అనుకోండి నొక్కడానికి, ఇలాగ చిల్లు గరిట అయితే ఉంటుంది కదా పెద్దది, దానికైతే ఇలాగా ఆయిల్ అప్లై చేసేసి ముందుగా దీంట్లో పిండి అయితే పెట్టాం కదా, ఈ పిండి పెట్టిన తర్వాత పైన థ్రెడ్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. చెప్పాను కదా ఇందాక. ఇక్కడ దీని మీదకైతే ఇలాగా చూసారు కదా, స్లోగా పిండి మనం కలిపేదాన్ని బట్టి దిగుతుంది. చూసారు కదా, స్మూత్గా దిగుతుంది పిండి అనేది. ఇలా దిగిందనుకో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నొక్కేసుకున్నాను కదా ఇక్కడ నేను. ఇప్పుడు ఒక పక్కన ఆయిల్ అయితే పెట్టేశాను ఆల్రెడీ ఇందాకే. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, సరిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మంటని హై ఫ్లేమ్లో పెట్టామనుకో హీట్ అనేది మన చేతి మీదకి వస్తుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా దాని మీదకైతే నొక్కున్నాం కదా, దాన్ని అయితే స్లోగా వేసుకోవాలి ఆయిల్లోకి. ఇలాగా ఒక్కొక్కటి దాని మీద నొక్కుంటూ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి, అప్పుడే బాగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో కొంచెం టైం పడుతుంది, బాగా ఉడకవన్నమాట. చూసారు కదా, ఒకటే వేసాను ట్రైల్ కోసము చూపించడం కోసం, అంటే ఎన్ని టైప్స్ వేయాలో చూపిస్తున్నాను కదా, దానికోసం అయితే ఒకటే వేసాను. అదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంక ఇది వచ్చేసి డైరెక్ట్ నొక్కుతున్నాను అనమాట. ఇలా కూడా నొక్కుతారు కదా పెద్ద పెద్దవి, ఇలాగైతే నొక్కుతున్నాను. చూసారు కదా, మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, నొక్కేది అయిపోయింది కాబట్టి. అప్పుడైతే ఆయిల్ పొంగే అవకాశం కూడా ఉంటుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టామనుకో నొక్కేటప్పుడు ఆయిల్ పైకి పడుతుంది, ఆవిరి ఆ హీట్ అంతా చేతి మీదకి వచ్చేస్తుంది, నొక్కలేమన్నమాట. చూసారు కదా,
ఇలాగ పైకి వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకుంటే వేసిన వెంటనే కలిపేయకూడదు. పైకి వచ్చిన తర్వాత ఇలాగ స్లోగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బబుల్స్ మొత్తం ఆగిపోతాయి కదా, పూర్తిగా ఆగిపోయే వరకు ఉంచాలి. అప్పుడే బాగా ఉడుకుతాయి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి వెనక్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కొంచెమే వేసాను కదా, మొత్తం అంతా నొక్కేసాను కదా, పిండి అయితే ఎక్కువ పడుతుంది కదా దాంట్లో. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇలాగా టర్న్ చేసుకుంటున్నాను, ఆయిల్ కొంచెమే ఉందనేసి. చూసారు కదా, మొత్తం మునగట్లేదు కదా, అందుకనేసి ఇంకా అటు ఇటు అయితే టర్న్ చేసుకుంటున్నాను నేను. ఆయిల్ కానీ ఫుల్గా వేసి పెద్ద దాంట్లో కానీ చేశారనుకో, కొంచెం కొంచెం చేశారనుకో, ఆయిల్ సరిపడా ఉంటే టర్న్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇన్నిసార్లు. చూసారు కదా, బబుల్స్ మొత్తం ఆగిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఈ టైంలో అయితే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనమాట బబుల్స్ అనేది. ఇప్పుడు చూడండి, ఇది స్టెయినర్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంక ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఒకటే కాబట్టి ఇలా తీస్తున్నాను. ఆయిల్ మొత్తం కారిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. లేదంటే చిల్లులు గరిటెలోకైనా తీసుకున్నాం అనుకో, ఆయిల్ మొత్తం కారుతుందనమాట. ఈజీగా అయిపోతుందని ఇలా తీసాను నేను. మీకు ఎలా అవకాశం ఉంటే అలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంకో స్టెప్ చూపిస్తున్నాను. ఇలాగా ఆయిల్ ప్యాకెట్ని మధ్యలోకి కట్ చేసేసి ఇలా నొక్కేసి చిన్న చిన్నవి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. ఇందాక చిల్లులు గరిటెలకి నొక్కాము కదా, అలాగా టైం పడుతుంది చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా నొక్కేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి నొక్కి పక్కన పెట్టేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అయినా ఈజీగానే అయిపోతుంది. ఒక్కొక్కళ్ళే చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెం చేస్తూ ఉంటాం కదా, పిల్లలకి స్నాక్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న పండుగలప్పుడు అలాగా ఇలా చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఊర్ల దగ్గర అయితే చాలామంది ఉంటారు కాబట్టి ఎలా చేసినా పర్వాలేదు. చూసారు కదా, ఇంక ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ ఇవి కూడా ఇలాగా ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత ఇలాగా ఒకసారి టర్న్ చేసుకొని స్లోగా విరిగిపోకుండా బబుల్స్ మొత్తం ఆగిపోయే వరకు ఉంచేసి అవి అక్కడ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నొక్కేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా నొక్కేసుకుంటున్నాను నేను. అలాగా నొక్కేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ ఇందాకట్లాగా అది బబుల్స్ ఆగిపోయే వరకు ఉంచేసి అవి కూడా తీసేస్తే సరిపోతుంది. ఇలాగా క్లాత్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీద వేసాను కట్ చేసుకొని. చూడండి, ఇక్కడ ఇవి అయితే రెడీ అయిపోయినాయి. ఈలోపు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు, పర్లేదు. ఈలోపు ఇవి స్లోగా రెడీ అవుతాయి కదా. ఇంక ఇవి రెడీ అయిపోయాయి, బబుల్స్ మొత్తం అయిపోయినాయి అనమాట. ఇంక ఇలాగా స్లోగా తీసుకుంటే ఆయిల్ మొత్తం ఇలాగా తీసేసి, చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇక్కడ పడుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా వీటిని కూడా తీసి ఒక స్టెయినర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్రాలు అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఇలా నొక్కేసుకుంటున్నాను చిన్న చిన్నవి. ఇక్కడ ఆయిల్ డైరెక్ట్గా కూడా చిన్న చిన్నవి నొక్కేసుకోవచ్చు. ఇంకా కొంచెం ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ప్లేట్ అయితే మార్చాను, సన్నవి పెట్టేశాను. ఆయిల్లో కూడా చిన్న చిన్నవి నొక్కుకొని కట్ చేసుకోవచ్చు, ఒకటే పెద్దది కాకుండా. ఇక్కడ పెద్దది నొక్కేసాను మొత్తం అంతా. చూడండి, సన్నదైతే పెట్టేశాను ప్లేటు. ఇందాక కొంచెం లావుది కదా, ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే చక్రాలు అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది. ఇంట్లోనే ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ గుల్లగా వచ్చే చెక్కలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను అనమాట. చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ చెక్కలు చేయడానికి చిన్న చిన్న టిప్స్ పాటించండి. దీంట్లో నేను ఏమేమి వేసాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఈ చెక్కలు పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా బాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్గా కూడా టేస్టీగా ఉంటాయి. దానికోసం అయితే ముందుగా 4 గంటల ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట. కొద్దిగా తెల్ల నువ్వులు లైట్గా వేడి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పెసరపప్పును అయితే 4 గంటలు ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. నీళ్ళంతా తీసేసి నీళ్ళు స్ట్రైనర్లో వేసేసి పప్పు వరకు తీసుకున్నాను. అండ్ 2 అంగుళాల అల్లం అన్నమాట కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి, మీరు కారం తినేదాన్ని బట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ కొద్దిగా జీలకర్ర, డాల్డా 50 గ్రాములు. డాల్డా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డాల్డా లేకపోతే డాల్డా ప్లేస్లో కాచిన నూనె అయినా వేసుకోవచ్చు, గుల్లగా వస్తాయి అన్నమాట. అది వేసుకుంటే ఇక్కడ 1 కేజీ వరిపిండి అయితే తీసుకున్నాను. 1 కేజీ వరిపిండికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటిని అయితే మిక్సీకి ఆడుకుంటున్నాను. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా చూపించాను కదా మిర్చి, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ పిండి కలుపుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. కొద్దిగా జీలకర్ర అండ్ ముందుగా వడకట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పునైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ మొత్తం వడకట్టేసాం కదా, ఆల్రెడీ పలుచగా యాడ్ చేసుకోవాలి అనమాట. వాటర్ తీసేసి ఓన్లీ పెసరపప్పును మాత్రమే తీసుకున్నాను. అండ్ ముందుగా చెప్పాను కదా పేస్ట్ చేసి పెట్టుకుంటానని, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఆ మూడింటిని కలిపి పేస్ట్ చేసుకున్నాం అనమాట. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇందాక డాల్డా అయితే చూపించాను కదా 50 గ్రాములు, దాన్ని అయితే కరగబెట్టుకొని ఇలాగా యాడ్ చేసుకోవాలి. డాల్డా వేయడం వల్ల చెక్కలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. డాల్డా వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తానికి డాల్డా అనేది పట్టేలాగా బాగా కలుపుకునే లోపు ఈలోపు వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి, గోరువెచ్చని వాటర్ పిండి కలుపుకోవడానికి. ఇక్కడ గోరువెచ్చని వాటర్ ఎందుకు వేస్తున్నామంటే గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు డాల్డా వేసాం కదా, అది అనేది గట్టిగా అయిపోకుండా కరిగిపోతుందన్నమాట. అందుకని గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటున్నాను. డాల్డా వేయడం వల్ల పిండి అనేది గట్టిగా అవుతుంది కదా, అలా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. అలాగే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చెక్కలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. పప్పు చెక్కలు అని కూడా అంటారు వీటిని. చూసారు కదా, పిండిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. చెక్కల పిండిని కొంచెం కష్టంగానే ఉంటుంది పిండి కలిపేటప్పుడు, అందుకని ఇలా కలుపుకున్నాం అనుకో గుల్లగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదా, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగ చేతికైతే అంటుకోలేదు, నొక్కితే ఇలాగ లోపలికి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఉండకు వస్తుందో లేదా అని టెస్ట్ అనమాట అది. ఇక్కడ ఒక కవర్ అయితే కట్ చేసుకొని దానికి ఆయిల్ పూసుకోవాలి. ఇలాగా కవర్ అయినా క్లాత్ అయినా పర్వాలేదు, మేమైతే కవర్ కట్ చేసి దానికైతే ఆయిల్ పూసుకుంటున్నాము. చెక్కలు అంటే నొక్కి పెట్టుకున్నవి వేసుకోవడానికి. అండ్ ఇక్కడ పూరి ప్రెస్తో చేసుకుంటున్నాము. ఆయిల్ పూసాం కదా, ఆ కవర్ని అయితే ఇలాగ పూరి ప్రెస్ మీద పెట్టేసి చిన్న చిన్న ఉండలు చేసుకొని చెక్కలను అయితే అదే కలిపిన పిండిని ఇలాగ పూరి ప్రెస్ మీద పెట్టేసి ఆ కవర్ మీద, చిన్నవి కదా పెద్దది అనమాట ఇది పూరి ప్రెస్ కొంచెం పెద్దది, ఇంకా నా చిన్నవి కాబట్టి 4 పెట్టేసి ఇలాగ నొక్కుకోవచ్చు. కొంచెం పెద్దవి కావాలనుకుంటే ఒక్కొక్కటైనా నొక్కుకోవచ్చు. పిల్లలకి తినడానికి అంటే వేస్ట్ చేయకుండా, అలాగే స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి మేము చిన్నవి అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇలాగ పూరి ప్రెస్తో నొక్కేసుకున్నవన్నీ ఇలాగ ఒక ప్లేట్లో కవర్ పెట్టి ఆ కవర్లోకి అయితే పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. చెక్కలు అనేవి ఫాస్ట్గా కాలుతాయి కదా, ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగ. అండ్ ఇంకొక ప్రాసెస్ వచ్చేసి పెద్దదైతే ఇలాగ ఒకటే పెట్టుకుంటున్నాము. చూసారా, ఇందాక చిన్నవి కాబట్టి 4 పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్దది కాబట్టి ఒకటే పెట్టి ఇలాగే సేమ్ అనమాట పూరి ప్రెస్ తోటి నొక్కేసుకొని ఇలాగా కవర్కి అయితే ఆయిల్ పూసుకుంటూ ఉండాలి.
లేదంటే అంటుకుంటుంది, రాదనమాట. ఇలాగ చూసారా పెద్దది అది. ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. పెద్దదైతే ఆ సైజు ఉంటుంది అండ్ ఇక చిన్నవన్నమాట. ఇంకో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. పూరి ప్రెస్ కానీ లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చెక్కల్ని ఇందాకట్లాగా ఉండలు చేసుకొని ఆయిల్కి కవర్ పూసుకొని ఇలాగా పైన కవర్ పెట్టేసి ఉండలకి కింద పైన ఇలాగ ఒక బౌల్ ఉంటుంది కదా, కింద ఫ్లాట్గా ఉండేది, దాంతో ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కూడా చేసుకోవచ్చు చెక్కలు అనేవి పూరి ప్రెస్ కానీ లేకపోతే ఒకవేళ. చూసారా, ఇవి కూడా నీట్గానే వచ్చినాయి కదా. ఇలాగనమాట పైన ఒక కప్పు అంటే పైన ఒక లేయరు కింద ఒక లేయరు ఇలాగ ఈజీగా వస్తాయి అన్నమాట. ఆయిల్ పూసుకొని చేసుకున్నాం అనుకో. చూసారు కదా, చెక్కలు అయితే ఇలాగ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ అంటే మంటని కొంచెం తగ్గించుకోవాలి, వేడి వస్తుంది కదా అందుకని చెప్పేసి. అండ్ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా పొంగుతున్నాయి, ఎంత బాగా పొంగుతున్నాయి కదా, గుల్లగా వచ్చాయి. పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. పిండి కలిపేదాన్ని బట్టి చెక్కలు అనేవి టేస్ట్ కుదురుతాయి. అందుకని పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ కలుపుకుంటే చెక్కలు అనేవి టేస్ట్ బాగుంటాయి. ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చెక్కల్ని, లేదంటే మాడిపోతాయి. ఒక సైడ్ వేగుతాయి, ఇంకో సైడ్ వేగవన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకో రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ ఒక స్టైనర్లోకి వేసుకున్నామనుకో ఆయిల్ అనేది కిందకి దిగుతుంది అనమాట. ఆయిల్ లేకుండా నీట్గా వస్తాయి. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా టేస్టీ చెక్కలు ఎలా రెడీ చేసుకోవాలో. పిల్లలకి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేశారనుకో, వద్దనకుండా. ఒక్కొక్కసారి కారకారంగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇవైతే బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకా వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసాం కదా, హెల్త్ కూడా మంచిదే, ఏమవ్వదు. వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.